నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్త చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ వి జానకిరామయ్య. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని స్థానిక పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయంలో కొత్త చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ వి జానకిరామయ్య మాట్లాడుతూ భారతీయ న్యాయ సంహిత చట్టంలో రాజద్రోహం స్థానంలో దేశద్రోహం పదం ఎవరైనా అరెస్ట్ అయితే 14 రోజుల్లోపు మాత్రమే కస్టడీ కోరే ఛాన్స్, 40 రోజుల్లో తీర్పు, 60 రోజుల్లో అభియోగాలు నమోదు, 7 ఏళ్లకు పైగా శిక్ష పడే ఛాన్స్, ఫోరెన్సిక్ నిపుణులచే ఆధారాలు సేకరించాలి. 3 నుంచి 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లో ఫిర్యాదు 24 గంటల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. 14 రోజుల్లోనే ఈ కేసును కొలిక్కి తేవాలి. అత్యాచార బాధితుల వాంగ్మూలాన్ని మహిళా పోలీసు అధికారి నమోదు చేయాలి. ఆ బాధితురాలి వైద్య నివేదికలు 7 రోజుల్లోనే సిద్ధం చేయాలి. పిల్లలను కొనటం, అమ్మటాన్ని కూడా కొత్త చట్టాల ప్రకారం తీవ్రమైన నేరం. మైనర్పై సామూహిక అత్యాచారం చేస్తే జీవిత ఖైదు లేదా మరణ శిక్ష. చరాస్తులను, స్థిరాస్తులను పోలీసులు స్వాధీనం చేసుకునే అధికారం. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో దర్యాప్తును 2 నెలల్లో పూర్తి చేయాలి. బాధితుల వాంగ్మూలాన్ని మహిళా మెజిస్ట్రేట్ ముందు నమోదు చేయాలి. మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. అత్యాచార కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియోల ద్వారా పోక్సో కేసుల్లో మాత్రం బాధితురాళ్ల వాంగ్మూలాలు పోలీసులే కాకుండా మహిళా ప్రభుత్వ అధికారి ఎవరైనా నమోదు చేయవచ్చని అన్నారు. ఇక నుంచి చట్టాలు మారాయి కాబట్టి ఎవరు ఏ విధమైన ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. సుమారుగా 160 సంవత్సరాల కిందట బ్రిటిష్ పరిపాలనకి వ్యవస్థకు అనుకూలంగా అప్పట్లో మనకి ఈ చట్టాలు అనేవి నిర్మించబడివి. ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేవి రూపొందించడం జరిగింది. ఇవి కాలానుగుణంగా అందులో కొన్ని మార్పులు, చేర్పులు చేయడం జరిగింది. మన స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పుడున్న అప్పుడు ఉన్న పరిస్థితులకు, సామాజిక పరిస్థితులకు, ఆచార వ్యవహారాలకు, నేర ప్రవృత్తిని బట్టి కొన్ని సెక్షన్లు అనేవి అమెండ్మెంట్ చేయడం జరిగింది. అవి మొన్నటి వరకు మనం ఉపయోగించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని బట్టి, నేర వ్యవస్థను బట్టి, సమాజంలో ఉన్న మార్పులను బట్టి, ఆచార వ్యవహారాలను బట్టి ప్రస్తుతం జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం కొత్త చట్టాలను నిర్మించడం జరిగింది. దానిలో ఐపీసీ, భారత శిక్షా స్మృతికి అనుగుణంగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ న్యాయ సురక్ష సంహిత, భారతీయ న్యాయ సాక్ష్య అధినియం అనే 3 చట్టాలను అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇవి జూలై 1 నుంచి అమల్లో జరుగుతుంది. ఈ చట్టాల ప్రకారం ప్రజలు వీటిపై అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ప్రజలకు ఉంది. పాత సెక్షన్లకు అనుగుణంగా కొన్ని కొత్త చట్టాలను, కొన్ని కొత్త సెక్షన్లను పెట్టడం కూడా జరిగింది. మన శిక్షా స్మృతిలో ఐపీసీకి అనుగుణంగా భారతీయ న్యాయ సంహితలో మనకి శిక్షల్ని 3 రకాలుగా నిర్వహించడం జరిగింది. ఎవరైనా నేరం నిరూపించబడితే వాళ్ళకి ఫైను లేదా జైలు శిక్ష, లేదా వారి యొక్క ఆస్తులు జప్తు చేయడం, లేదా మరణశిక్ష, జీవితకాల శిక్ష ఇప్పటి వరకు ఉంది. ఇప్పుడు కొత్తగా మనకి కమ్యూనిటీ సర్వీసెస్ అనే దాన్ని కూడా దీనిలో కొత్తగా పెట్టడం జరిగింది. ఈ శిక్షలు అనేవి చాలా గతంలో ఉన్న వాటికి కాకుండా ఇప్పుడు చాలా కఠినతరం చేసింది. ఫైన్ అమౌంట్ అనేది 100 నుంచి 1000 నుంచి లక్షలకి పెంచడం జరిగింది. అదేవిధంగా 3 సంవత్సరాల శిక్షల్ని 7 సంవత్సరాలకి 7 వరకు ఉన్న శిక్షల్ని ఇంకా ఎన్హాన్స్ చేయడం ప్రస్తుతం ఉన్న నేరాలని అరికట్టే ఉద్దేశంలో ఈ నేర యొక్క తీవ్రతని ఈ కొత్త చట్టం ప్రకారం పెంచబడింది. కాబట్టి ప్రజలు చాలా ఈ చట్టాలపై అవగాహన ఉండి, ఈ శిక్షలపై అవగాహన ఉండి మీరు చాలా మసులుకోవాల్సిందిగా నేను చెప్తున్నాం. దీంట్లో కమ్యూనిటీ సర్వీసెస్ అనేది కొత్తగా చేయడం జరిగింది. దీంట్లో భాగం ఏంటంటే
నేరం చేసే వ్యక్తి ప్రవర్తన మార్చడానికి, ఆ నేరం చేయకుండా ఉండడానికి దీనిని కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఏమవుతుందంటే, ఉదాహరణకి ఏదైనా యాక్షన్ చేసిన వ్యక్తిలో మార్పు తీసుకురావడానికి అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో క్యాజువాలిటీలో ఒక 20 రోజులు కానీ 30 రోజులు కానీ సర్వీస్ చేయాలి. అదేవిధంగా ఇంకా వృద్ధాశ్రమాల్లో కానీ మిగతా వాటిల్లో సర్వీస్ చేసి అతనిలో ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చే విధంగా ఇది కొత్తగా అనేది పెట్టడం జరిగింది. గతంలో ఐపీసీలో ఉమెన్స్కి చిల్డ్రన్స్కి సంబంధించి ప్రత్యేకమైన సెక్షన్లు ఏమీ లేవు. అదేవిధంగా ఉమెన్స్ క్రైమ్ ఎగ్నెస్ట్ ఉమెన్కి సంబంధించిన సెక్షన్లు కూడా వేరు చోట్ల పొందుపరచడం జరిగింది. అవన్నీ ఈ కొత్త చట్టంలో ఈ సెక్షన్లన్నీ ఒక చోటకు తీసుకొచ్చి వాళ్ళకి, పిల్లలకి, మహిళలకు సత్వరమైన న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ సెక్షన్లను అన్నీ ఒక చోటకు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా అందులో పనిష్మెంట్స్ కూడా ఎన్హాన్స్ చేసి ఈ పిల్లలకి, మహిళలకు న్యాయం జరిగే విధంగా, సత్వర న్యాయం జరిగే విధంగా కొత్త చట్టంలో రూపొందించబడింది. ఇందులో 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కానీ, మహిళలు కానీ, దివ్యాంగులు కానీ, పిల్లలు కానీ, 15 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు పోలీసు సహాయార్థం న్యాయం గురించి పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం లేదు. దీనిలో మార్పును తీసుకొచ్చి పోలీసులే వారి దగ్గరికి వెళ్ళే విధంగా ఈ చట్టం రూపొందించబడింది. మైనర్ గర్ల్స్పై సామూహిక అత్యాచారం కేసుల్లో శిక్షను మరింత కఠినంగా చేస్తూ జీవితకాలం మరణశిక్షగా రూపొందించడం జరిగింది. ఇది గతంలో ఉన్న దానికంటే తీవ్రమైన శిక్షణ, కఠిన కారాగార శిక్ష కూడా విధించబడుతుంది ఈ చట్ట ప్రకారం. ఇప్పుడు ఈ కొత్త చట్టాల ప్రకారం